మనం చేసిన కర్మ పాపం వల్ల మరి ఆత్మ ఎవరు నరకానికి వెళ్ళిపోతుంది. అందుకోసం ఎప్పుడు మేము పొందుతున్నాము. కాబట్టి ఎవరైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎక్కడ పోతాం? నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. అంటే పరలోకము నిత్యము మన జీవితం ఎప్పుడు కూడా జీవించుతుంది అనమాట. మరి ఎవరి వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామమునే రక్షణ కలుగునని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సర్వమానవాళిలో పాపాల కొరకు ఆయన మాత్రమే రక్తం చిందించినాడు. ఎవరు కూడా ఈ లోకంలో మన పాపంలో కొరకు కానీ ఎవరు కూడా భరించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం ఆయన భరించారు. ఆయన కలువరి శిలువలో భరించి రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ లోపటి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవం పొందుకుంటారు. దుఃఖములో ఉన్న వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయమన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన అంటున్నాడు, ప్రయాసం భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. కాబట్టి అలాంటి శాంతిని నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్యా. కురిసింది తొలకరివాన నా గుండెలో, ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక జీవజల బూటలు. అంటే మనం పాపములోనే ఉన్నట్లు. అయితే ఒక వ్యక్తి పాపములో పుట్టి పాపములో జీవించినట్లయితే ఆ వ్యక్తికి నిత్య నరకము, అంటే ఎప్పుడు మండే అగ్ని. ఎందుకంటే యేసయ్య రక్తములోనే పాప క్షమాపణ అనేది ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తమే మన పాపాలను ఎందుకు క్షమించగలదు అంటే యేసుక్రీస్తు ప్రభు పాపము లేని పరిశుద్ధుడు. ఆయన దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుంచి ఈ లోకానికి పంపబడిన క్రీస్తు. కాబట్టి ఆయన మన పాపములకు ప్రాయచిత్తముగా తన 2 చేతులకు మేకులు గుచ్చబడ్డాయి, ఆయన తలలో ముళ్ళ గుచ్చబడ్డాయి, ఆయన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన పక్కలో బల్లెపు పోటుతో మన కొరకు ఆయన ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా చివరి రక్తపు బొట్టు కూడా మానవులందరి పాప క్షమాపణ కొరకు ఆయన కాచి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపము నుంచి విడిపించగలడని నువ్వు నమ్మినట్లయితే నీకు ఈ క్షణమే రక్షణని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే భౌతికంగా అందరూ చనిపోతారు, కానీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే నీ ఆత్మ నీతిమంతులుగా తీర్చబడండి, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.
మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను. ఇదే అనుకూల సమయము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మానవులందరి కొరకు కూడా ఆయన రక్తాన్ని జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఇదే రక్షణ గుణము, ఇదే అనుకూల నెమ్మది లేదు. ఎక్కడ చూసిన మనిషికి శాంతి లేదు. కారణము పాపం. ఆ పాపము నుండి మనిషిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందని నేత్రునిగా చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడుతున్నారు. ఎంతోమంది మరణానికి వెళ్తున్నారు, ఎంతోమంది మరణాన్ని ఉంచుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మరణపు ములును విడిచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనిషికి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ప్రతి ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ఎందుకంటే మన ఆలోచన ద్వారా చేసే పాపాలు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నాడు మనిషి. అనేకమైన వ్యసనాలు, అనేకమైన దురలవాటులు ఇవి మానవ శరీరాన్ని ఎంతగానో పాడు చేస్తున్నాయండి. మనిషి జీవితాన్ని ఎంతగానో పతనానికి తీసుకుని వెళ్తున్నాయి. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభువారు చెప్తున్నారు. మనిషికి సుఖము లేక, శాంతి లేక, సమాధానం లేక నశించిపోతున్న మానవాళ్ళందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఇప్పటి కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ కలవరి సిలువలో యేసు ప్రభువారు కార్చిన రక్తము ద్వారా ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారికి నిత్యమైన శాంతి కలుగుతుంది, నిత్యమైన సమాధానం కలుగుతుంది. కనుక రక్తము చెల్లించబడకుండా పాపానికి విమోచన లేదు. ఈనాడు చెడు ఆలోచనలు, చెడు తలాంపులు, వ్యసనాలు, వ్యభిచారము అనేకమైన ఒకటి కాదు మానవ శరీరాన్ని పాడు చేస్తున్నాయి. అందుకే మనిషికి డబ్బున్నా, ధనమున్నా సమాధానం లేదు. ఎందుకు తాగడానికి వెళ్తున్నాడు మనిషి, ఎందుకు సిగరెట్ తాగుతున్నారు, మందు పడుతున్నారు, అనేక పాపములు చేస్తున్నారు మనిషి. మనిషికి శాంతి లేదు, మనిషికి తృప్తి లేదు. అందుకే దేని చేతి తెచ్చుకుంటున్నాడు. కానీ అందుకే కొన్ని రోజులకి ఆ వ్యసనాల ద్వారా అనారోగ్య పాలవుతున్నాడు, కొన్ని రోజులకి చనిపోతున్నాడు, కుటుంబాలు అనాథలవుతున్నాయి. ఎక్కడ చూసినా మనిషి జీవితం పతనానికి వెళ్ళిపోతుంది. వాటి నుంచి విడిపించడానికి, మనిషికి సమాధానం ఇవ్వడానికి, మనిషికి పాపక్షమాపణ ఇవ్వడానికి, మనము చేసిన అతిక్రమముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఈ మాటలు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారి పాప క్షమాపణ క్షమించబడుతుంది, వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుండి యేసు ప్రభు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. వారి కష్టాల నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక విషయములు తెలుసుకోవాలి అనుకున్న వారు మరి మన ప్రాంతంలో, మరి పూల్బాగ్ ప్రాంతంలో పీజీ కాలేజీ రోడ్డులో సరస్వతి శిశు మందిర స్కూల్ ఎదురుగుంటా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనా మందిరం రండి. ప్రతి శుక్రవారం, ఆదివారం మీ కొరకు అక్కడ ప్రార్థన జరుగుతాయి. రండి, దైవాశీర్వాదాలు పొంది నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి. థాంక్యూ.